బన్నీ అరెస్ట్ అయ్యి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బెయిల్ మీద వచ్చి ఇంట్లో ఉన్నారు. చనిపోయిన రేవతి ప్రాణం ఎలాగూ రాదు, కనీసం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ బాలుడినైనా కాపాడుకోవాలని ఆ బాలుడి తండ్రి, ఇటు అల్లు కుటుంబం, ఫ్యాన్స్ సహా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. బన్నీ చికిత్స పొందుతున్న ఆ బాలుడిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా? సో మ్యాటర్లోకి వెళ్లే ముందు నేను మీ మనోజ్, వెల్కమ్ టు #you. వాగైనోళ్ళు వాగుతూనే ఉంటాయన్న సామెత ఒకటి ఉంది. ఈ మాట ఎందుకన్నానంటే, హాస్పిటల్లో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. ఒకవేళ బన్నీ వెళ్ళి పరామర్శిస్తే బాధితుల్ని బెదిరిస్తున్నారు అనే తప్పుడు సంకేతాలు లీగల్గా వెళ్తాయి. కానీ అలాంటి తప్పు జరగకుండా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటూనే శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చు అంతా భరిస్తూనే ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ఫైనల్గా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చికిత్స పొందుతున్న బాబు పరిస్థితి విషమంగా ఉంది. అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి అందరికీ తెలుసు. ఆమె కొడుకే ఈ శ్రీతేజ్. అదే రోజు తల్లితో పాటు తొక్కిసలాటలో చిక్కుకుపోయి శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పటి వరకు ఆ బాలుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో రేవతి 4వ తేదీన చనిపోవడంతో డిసెంబర్ 14 అంటే మొన్న పెద్దకరం నిర్వహించారు. రేవతి చనిపోవడం, కొడుకు దవాఖానాల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తండ్రి భాస్కర్ ఉన్నారు. ఒక్కగానొక్క కూతురుని చూసుకుంటూ దవాఖానకు వెళ్ళి వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. 9 రోజులుగా శ్రీతేజ్ కిమ్స్ దవాఖానాలో వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అతడి లంగ్స్ పని చేయడం లేదని డాక్టర్లు తేల్చేశారు. సో ఇన్ని రోజులు అవుతున్నా కళ్ళు తెరిచి చూడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ప్రధాన వ్యక్తి బన్నీవాస్ ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్కు వెళ్ళి అతడిని చూసి తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో సంప్రదించి తెలుసుకోవడం జరిగింది. చనిపోయిన మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు. అంతేకాక వారికి ఎటువంటి విషయంలో అయినా తాము తోడుగా ఉంటామని, హాస్పిటల్కి సంబంధించిన ఖర్చు అంతా తామే భరిస్తామని ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ చెప్పడం జరిగింది. సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.